జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్లకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 5, 2025 గురువారం. తిథి దశమి, రాత్రి 2:15 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త. ఈ రోజంతా ఉంది. యోగము సిద్ధి, ఉదయం 9:14 వరకు. తదుపరి వ్యతిపాతము. కరణం తైతుల, మధ్యాహ్నం 1:02 వరకు. తదుపరి గరజి, రాత్రి 2:15 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం మధ్యాహ్నం 1:49. చంద్రాస్తమయం రాత్రి 1:53. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 5:34 నుండి 7:12 వరకు. గుళిక కాలం ఉదయం 8:50 నుండి 10:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 4:01 వరకు. వర్జము మధ్యాహ్నం 1:02 నుండి 2:50 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:49 నుండి 1:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 7:15 నుండి 8:45 వరకు. తిరిగి సాయంత్రం 5:01 నుండి 7:14 వరకు. జూన్ 5 గురువారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, రాత్రి 2:15 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా గురువారం దశమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజు ఉన్న హస్త నక్షత్రం కూడా మంచి నక్షత్రమే. అయితే ఈ రోజు ఉదయం 9:14 తర్వాత నుండి వచ్చి ఈ రోజంతా ఉన్న వ్యతిపాత యోగం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయినప్పటికీ లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఉదయం 9:14 లోపు దుర్ముహూర్తాలు పోను. మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తప్పక తీసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. హనుమంతుడి జన్మ నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. హనుమంతుడి జనన లగ్నం ఏమిటి? కామెంట్స్లో తెలపండి.
ఈ రోజు ప్రత్యేకతలు. దశపాపహర దశమి. జ్యేష్ఠ శుక్ల దశమిని దశపాపహర దశమిగా జరుపుకుంటారు. ఈ రోజు గంగా నదిలో స్నానమాచరించి గంగామాతను పూజించడం వలన లేదా ఏదైనా నదీ స్నానం చేసి గంగామాతను స్మరించుకోవడం వలన మనం తెలిసి తెలియక చేసిన దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. భారత రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య కుబేరనాథ్ రాయ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 5 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవబలం రక్షిస్తుంది. వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహరాశి మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. కన్యా రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తులారాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మకర రాశి మానసికంగా అలజడిగా ఉంటుంది. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.